అభివృద్ధి విషయంలో తాను హరీష్ రావు పోటీ పడతామన్నారు మంత్రి కేటీఆర్. ఆరోగ్యవంతమైన పోటీ ఉండటంలో తప్పు లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయంటున్న కేటీఆర్తో మా కరెస్పాండెంట్ నరసింహారావు ఫేస్ టు ఫేస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మరోవైపు గ్రామీణ అభివృద్ధి, రెండు శాఖలకు ప్రస్తుతం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ రెండు శాఖల ద్వారా తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని అంటారు. కేటీఆర్తో మరిన్ని వివరాలు తెలుసుకున్న కేటీఆర్, రెండు శాఖలు కీలకమైన, రెండు భిన్నమైన శాఖలు, వీటిని నిర్వహిస్తున్నారు. ఏ రకంగా సమన్వయం బట్టి ప్రజలకు సేవలు అందించాలనుకుంటారు? ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ, మరోవైపు ఐటీ శాఖ, ఈ రెండు కూడా నిజంగా చాలామంది అడుగుతూ ఉంటారు. పరస్పర వైరుధ్యం ఉన్న శాఖలు, రెండు డిఫరెంట్ ఎండ్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అని. కాకపోతే నాకు అర్థమైనంత వరకు ఈరోజు ఐటీ శాఖ తీసుకుంటే ప్రతి రంగంలో కూడా, ప్రతి శాఖలో కూడా ఐటీ తను విశేషమైన సేవలు అందించే అవకాశం ఉంది. విశేషమైన ఇంట్రూజన్స్తో, రకరకాల ఇంటర్వెన్షన్స్తో చాలా సేవలు అందించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖలో మాత్రం నిజంగా కూడా అపారమైన సేవ చేసే గొప్ప అదృష్టం, అవకాశం నాకు లభించిందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవైపు గొప్పగా పాలనా సంస్కరణలు తీసుకురావడం, గ్రామజ్యోతి రూపంలో కానీ, మన ఊరు మన ప్రణాళిక రూపంలో కానీ, ఇంకోవైపు మనం పన్ను వసూళ్ల విషయంలో కానీ, ఈ పంచాయతీ లాంటి కార్యక్రమాల విషయంలో కానీ మనం ఈరోజు చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఐటీ ద్వారా లభించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడం, పారదర్శకంగా పరిపాలన ఫలాలు ప్రజలకు అందించడం, అవినీతి రహితంగా ప్రజల ముందు పరిపాలనను ఆవిష్కరించడం, ఈ కార్యక్రమాలు చేయడానికి గొప్ప అవకాశం మాకు ఈరోజు, గొప్ప అదృష్టం మాకుంది. అందుకే ఈరోజు ఈ పంచాయతీలు గాంధీ జయంతి నాడు ప్రారంభించాం. 104 కేంద్రాల్లో ప్రారంభించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా వీటిని విస్తరిస్తాం. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం వాటర్ గేట్ కార్యక్రమం. దీనికి సంబంధించి ప్రారంభానికి ముందే కొన్ని విమర్శలు వ్యక్తం అవుతాయి. దాన్ని ఏ రకంగా చూస్తాను? విమర్శలకు ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిపైన స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా స్పందిస్తాం. కానీ నోరు ఉంది కదా, టీవీలు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, మాట్లాడితే చూపెడతారు కదా, మేము కూడా ఉనికిని చాటుకోవాలి కదా అని మాట్లాడితే అర్థం లేని విమర్శ అవుతుంది. జరుగుతుంది. అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలతో పాటు ఈ వన్ టైం సెటిల్మెంట్ అనే అంశం వివాదంగా మారింది. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేసిందనే విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు మేము అన్ని రకాలుగా కూడా ఈ వ్యవసాయంలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల మీద అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం స్పందించింది. వారు అడగకంటే ముందే 6 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించాం. ఎవరు అడగకంటే ముందే జూన్ 2 నుంచి ఇది వర్తింపజేస్తామని చెప్పాం. వన్ టైం సెటిల్మెంట్ విషయంలో కూడా మొన్ననే 4,250 కోట్లు కట్టాం. మిగతా 8,000 కోట్ల రూపాయలు కూడా అవకాశం ఉంటే ఈ సంవత్సరమే చేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పారు. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా ఏ రకంగా సేకరిస్తామని చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ కోసం ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో చెప్పారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రైతుల శ్రేయస్సు దృష్ట్యా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పాం. సవివరంగా కావాలంటే 60 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన దగాను కూడా కడిగి పారేయచ్చు. కానీ రాజకీయాల జోలికి పోకుండా రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు సభా వేదికగా చేశారు. కానీ మేము ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, మేమేమో రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తే ఆ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేవలం చర్చ కాదు, రచ్చ మాత్రమే కావాలన్న చందన రాజకీయంగా ఈరోజు దీన్ని వాడుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. మేము వారికి విజ్ఞప్తి చేసేది, రాజకీయాలు ఎప్పుడూ చేయొచ్చు. అధికారంలో ఈరోజు మేము ఉండొచ్చు, రేపు వారు ఉండొచ్చు. ప్రజలకు ఎవరు నచ్చితే వారిని గెలిపిస్తారు, వారిని కూర్చోబెడతారు. అంతేగాని ఈ రకంగా శవరాజకీయం చేయడం అనేది మాత్రం ఏ రకంగా కూడా మంచిది కాదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, వన్ టైం సెటిల్మెంట్ అంటే 8,000 కోట్ల రూపాయలు కావాలి. నిజంగా బ్రదర్, మా దగ్గర డబ్బులే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాటే ఉండుంటే 17,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో మేము మాఫీ చేసేవాళ్ళం. అంటే ప్రభుత్వంలో కీలకంగా కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు రెండు చోట్ల ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టండి. ఈ పోటీ ఏ విధంగా చూడాలంటారు? రాజకీయంగా చూడాలి, లేకపోతే అభివృద్ధిలో కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు? ఖచ్చితంగా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు అందరూ పోటీ పడాలి. ఒక హరీష్ గారితోనే కాదు, రాష్ట్రంలో అందరితో కూడా పోటీ పడాల్సిందే. సిరిసిల్లాని నెంబర్ 1గా ఉండాలని నేను తాపత్రయపడాల్సిందే. ఏ గౌరవ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం నాది బాగుండాలని ఆయన కూడా పోటీ పడాలి. అట్లయితేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లాలు బాగుపడతాయి, నియోజకవర్గాలు బాగుపడతాయి. ఈరోజు నేను హరీష్ రావు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు కూడా వారి నియోజకవర్గంలో ఈరోజే అన్ని రకాలుగా టాయిలెట్లు పూర్తి చేసి ఈరోజు మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో సిరిసిల్ల, సిద్దిపేట రెండు కూడా మొదటి వరుసలో నిలిచినాయి. రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణనే 2019 కల్లా ODF స్టేట్గా, ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ స్టేట్గా ఉండాలని నేను గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా, ఈ శానిటేషన్ కూడా చూసే మంత్రిగా నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఆ లక్ష్యం సాధిస్తామనే విశ్వాసం కూడా, ఈ రకమైన ఆరోగ్యకరమైన పోటీ ఉంటే తప్పకుండా సిద్ధిస్తుందనే విశ్వాసం కూడా నాకుంది. దానికి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తూనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని కేటీఆర్ అంటున్నారు. సిరిసిల్ల నుంచి కెమెరామెన్ వినోద్తో నరసింహారావు, సాక్షి టీవీ.